కట్టెలు జోరు కొడుతున్నావు కదా. ఇక కట్టెలు జోరు కొడుతున్నావు అంటే కొట్టదేంది? సరే కానీ కొద్దిగా పని ఉన్నది, మా ఇంటికి వెళ్ళొస్తావా? మీ ఇంటికా? మీ ఇంటికి ఎందుకు రావాలి నేను? అయినా నువ్వు మాట్లాడేది కొద్దిగా పిడపిడ అనిపిస్తున్నావు. ఏ పేడేమున్నదోయ్, ఇంటికాడ కొద్దిగా పని ఉన్నది రమ్మంటానా. బీడీలకు దారం కట్టాలి. దారం కట్టుడా? గాడోళ్ళ పని నాకేడత్తది? ఇన్ని కట్టెలు కొట్టమంటే కొట్టిస్తా కానీ ఇంకా దారం కట్టు నాతో అవుతుందా? అయ్యో, ఇంటికి రమ్మంటానా దారం కట్టమంటానా, నీకు ఇంకా అర్థమైతలేదా? ఏంటి దారం కట్టుడు, ఏంటిది వచ్చేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? గవ్వని నడే నడు. సరే ఇప్పుడు రావా? అయినా నువ్వే అత్తవు. నేనెందుకు అత్తా? అసలు నీ బాధ ఏంది? అంటే నువ్వంటే నాకు ఇష్టం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీకు లగ్గమైంది, మీ భర్త పోయి దుబాయ్లో పని చేస్తుండు, నాతోనైతే ఇట్లా అన్నావు కానీ వేరేటోళ్ళతో అనేవు. వేరేటోళ్ళతో నేను ఎందుకంట, నాకు నువ్వు ఇష్టమైతే. ఇగో నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే బీడీలకు దారం కట్టడానికి మా ఇంటికి రా, సరేనా? ఇగో నీకోసం వెయిట్ చేసుకుంటుంటా, దా. అరే పిసదా మంచిదిరా, ఇంకా ఇంటికి రమ్మంటుండేందిరా నన్ను? ఏమో మరి అంగి కట్టెలు కొడుతున్నావు, కండలు గట్టి కనిపించవచ్చు. వేస్ట్గా ఉర్రాకు తలకాయలేదా నీకు? ఊళ్ళు ఇవరికి నాకు గంత మంచి పేరుంది. అవునే, నీ సందాలు నువ్వు కట్టెలు కొట్టుకుంటున్నావు, అచ్చేమన్నది? కాదు, ఇంటికి రా బీడీలకు దారం కట్టురా అని అంటుంది. బీడీలకు దారం కట్టడం ఉత్తమ ముచ్చట్నేనా? అరే అది కాదురా, ఇంకా కన్ను కూడా కొట్టిందిరా. కన్ను కొట్టిందా? అబ్బా, కన్ను కొట్టినట్టు ఇండైరెక్ట్గా నీకు సిగ్నల్ ఇస్తుంది రమ్మని. అరే ఎవరికన్నా తెలిసి ఇజ్జత్ కూడా పోతుందిరా. అందరికి వెళ్తుందా అంటే నువ్వు డప్పు కొట్టుకుంటూ ఇట్లా ఎప్పుడు పోతున్నావా అనే? పోతున్నా అని నరమానవునికి తెలియకుండా పోవాలి. అరే నాకు అలాంటి ఉద్దేశం లేదురా, పాపం వాళ్ళ భర్త దుబాయ్లో ఎంత కష్టపడుతుండ్రా. అవునే, ఇప్పుడు నేను గెలికింది, ఇంకొకళ్ళని గెలికాలని గ్యారంటీ ఏంటి చెప్పు? అంటే నువ్వు ఇప్పుడు ఇండైరెక్ట్గా పోమంటున్నావారా? నీ అసంటోడు ఊళ్ళు ఉంటే కొంపలు నాశనం అవుతుందిరా. ఇప్పుడు నేను పొమ్మని చెప్పలేదే, నువ్వు ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఇయో నీ సందాలు నువ్వు ఇయో గిట్లా గిట్లా అని బుద్ధి మాట చెప్పు, నీ సందాలు నువ్వురా. అరే అది ఈ తొవ్వల్ని కన్ను కొట్టిందంటే ఇంటికి పోయినాక ఏం చెప్తారో నాకు భయం అవుతుంది, నేను పోను. ఏం లేదన్నా, నువ్వు భయపడకన్నా. ఇప్పుడే ఇక్కడనే గిట్లా చేసిందంటే ఊర్లో పేరు బదనం అవుతుంది అంది. మంచిగా చెప్పిరా. ఇప్పుడు నేను రమ్మన్నది నేను ఇష్టపడుతుంది కావచ్చు, నువ్వు చెప్తే తింటుంది. పోయి మంచిగా బుద్ధి మాట చెప్పి గిట్లా గిట్లా అని చెప్పిరా. ఇంకేంది, నువ్వు చెప్తే తింటుంది, నువ్వు భయపడకు. అగో వచ్చినావా, దా కూర్చో. ఇగో నువ్వు వచ్చేటప్పుడు మా అత్తకి ఇట్లా కనిపించిందా? కనిపించలే. సరే చెప్పు. ఏం లేదు, తిన్నావా? తిన్నా అప్పుడే. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఏం లేదు, ఈ బీడీలకు దారం కడతావేమోనని రమ్మన్నా. సరే ఈ కడతా. సరే గా ఇంట్లో దారం ఉన్నది తీసుకురాపో. గా దారం ఎందుకు? ఈ దారం లేదా? ఈ దారం పని చేస్తలేదు. అంటే అదో దారం కట్టాలి, ఇదో దారం, ఇది ఉంది, ఇది కడతా పట్టు. ఇది అట్టిదే పత్తల దారం అట్టిగానే తెగిపోతుందంటే. పో తీసుకురాపో. ఏడుంది? అవో గడున్నదో కనబడతలేదా? పో. కనిపించిందా? ఎందుకు తలిపేసినావు? దూరం జరు. అరే ఎందుకు? ఏంటిది ఇది? ఏంటిది అంటే నీకు ఇష్టం లేదో ఇంత దూరం దాకా వచ్చినా? నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, నువ్వు అట్లా వేయకు చెప్తున్నా, నీ దండం పెడతా.
లేదు నీకు బుద్ధి మాట చెప్పడానికి వచ్చిన, ప్లీజ్ అర్థం చేసుకున్నాను. అరే నువ్వు కన్ను కొట్టంగానే నాకు మంచి అనిపించాలాడా, నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, నీకు మంచి ఒక బుద్ధి మాట చెప్దామని వచ్చిన. ప్లీజ్ దండం పెడతా జరుగు. అరే చెప్తే అర్థం చేసుకో. ప్లీజ్. అరే నువ్వు ఏ నా ఊళ్ళో ఇప్పటికే మంచి పేరు ఉంది, నన్ను అట్లా వేయకు, నీ దండం పెడితే నీ కాలు మొక్తా, నాకు లగ్గం అయ్యేది ఉంది, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను కూడా ఎవరికి చెప్పా. అబ్బద్దు. అరే నిన్నే ఓ పిల్లగా నీకేం పని గిట్ ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అయ్యో అత్తమ్మ, మన సిలిండరు కొంచెం రిపేర్ ఉన్నదని రమ్మన్నా. మనం అన్నం వండుకుంటానికి ఇబ్బంది అయితే లేదా? మనకేమో పెట్టరాదా? అయితే సిలిండర్ ఖరాబ్ అయితే తలబెట్టుకొని చేస్తారే? అత్తమ్మ, ఆ కుక్కలు పాడగాని కోతులు కుక్కలు ఇంట్లోకి వచ్చి పప్పులు ఉప్పులు అని గాయ చేస్తే అని తలుపు దగ్గరికి అన్నా అంతే. ఆహా, సరే కానీ ఆ సిలిండర్ రిపేర్ చేసినాయి 100 రూపాయలు ఇవ్వ. 50 రూపాయల మా అత్తమ్మ దగ్గర ఉంటాయి పోడుకో. నేను ఎందుకు ఇస్తా? నువ్వు రమ్మన్నావుగా, నువ్వు ఇచ్చుకో. అయ్యో అత్తమ్మ, ఎవరిత్తేంది? చిల్లర లేవని నిన్ను అడుగుమన్నా, మన కోసమే కదా. చిల్లర లేకుంటే ఏంది? ఇవి తనవి ఉంటే ఎటు పోతాయి? మళ్ళీ రాడా? అయ్యో 100 రూపాయల కోసం లొల్లి పెట్టుకోకుర్రి, మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దుతి. ఈ కథలేందో ఈ నడకలేందో చూస్తాన్నా ఇంకా నేను. ఏందత్తమ్మ చూసేది? ఏం మాట్లాడతాను? సిలిండర్ ఖరాబ్ అయిందని రమ్మన్నా, కోతులు వస్తే అని తలుపు దగ్గర కన్నా, దాంట్లో తప్పేమున్నది? కాదు, సిలిండర్ ఖరాబ్ అయితే అందరు తలుపులు పెట్టి చేసుకుంటారా? అవునే, తలుపులు ఎరబెట్టి చేయించుకోవాలి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నువ్వేంటాను ఇక చూసిన వాళ్ళనేరా? ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడలేస్తాను? సపరేకుండు ఏ ఉండకపోతే ఏమో చేస్తాను ఏంది? చూసుకుంటూనే ఉండవాటి ఉండు. అబ్బాబ్బా, ఏం ఆడిది? ఇసొంటి ఆడిది ఎవరైనా చెప్పు తింటుందా? ఎవరికి లేవు సిలిండర్లు, దీనికే ఉన్నాయి, తలుపులు పెట్టి చేయించుతుంది. అబ్బో ఆడిది. కొత్త నెంబర్ వస్తుంది. హలో హలో, ఎవరు? అది నేను శోభరాని. శోభరానా? నా నెంబర్ నీకెక్కడిది? నిన్నే ఇష్టపడ్డదాన్ని. నీ నెంబర్ కనుక్కుంటూ పెద్ద పని నాకు. సరే కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేసినా అంటే పానం కొట్టుకొని చేసిన. మాట్లాడవా? మాట్లాడు కాదు కానీ ఉత్తగా నన్ను అయితే సిలిండర్ రిపేర్ చేసినావు పో. ఊళ్ళో నాకు మంచి పేరుంది. అగో సడన్గా మా అత్త వచ్చింది, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, అందుకనే సిలిండర్ రిపేర్ చేసేటోడని చెప్పిన. సరే కానీ మళ్ళీ ఏమన్నా అన్నదా మీ అత్త? ఆమె గట్లనే ఉడుతుంది కానీ. సరే మళ్ళీ వస్తావా మా ఇంటికి? అబ్బో ఇప్పుడు వస్తేనే పెడైంది, మళ్ళీ వచ్చింది అనుకో ఇంకా పెడవుతుంది. ఎందుకు టెన్షన్ పడతాను? నీకు నేను లేనా? నీ పానానికి నా పానం అంట వేస్తా రా. అడ్డం ఎత్తావా? సరే కానీ రాత్రికి ఇట్లా యుద్ధంతి. అవునా? నిజంగా వస్తావా? సరే మరి ఇంతకు ముందేమో చెయ్యి ఎత్తే అద్దన పడుతుంది మొత్తానికి. ఇక నాకు కూడా అద్దు అనిపించింది కానీ మరి ఏం చేయాలి, తప్పుతలేదు. నాకు తెలుసులే కానీ వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా, సరేనా? ఫోన్ చేసి అత్త కానీ మీ అత్త ఉంటుందిగా మరి ఎట్లా? ఆమె వండుకుంటే తెల్లారదాకా లేవది, మొద్దు నిద్రపోతుందిగా. నాకు తెలియదా? నేను రోజు చూస్తలేనా? సరే అత్త, బాయ్, లవ్ యూ. ఏమన్నావు? ఏమన్నా చెప్పు. లవ్ యూ. లవ్ యూ టూ. సరే బాయ్ బాయ్. అవ్వ గిది నా ఎంబడవాడు ఏంది అసలు? ఏమంటుంది? పోయొచ్చినావా? పరిగెట్టవుడు కాదురా, అది వచ్చింది మీద మీద వాడు, అంత నాకు భయం ఆవుడు. ఏంటి మీద మీద పడ్డా? కంత దూరం మీద కదా? అరే ఏ ముచ్చట్రా? అమ్మో నేను చెప్తావు. ఇంకేమైంది? అరే నేను మొత్తం చెప్తుండ్రా. ఇంటికి రమ్మన్నా పేన
కూర్చుండబెట్టింది. ఇంకా బీరీల దారం తెప్పు ఇంట్లోకి పోయి అన్నది. ఏడుందని ఇంట్లోకి పోయి తెచ్చలోపు వెనకకెళ్ళి వచ్చి డోర్లు వేసిందిరా. డోర్లు వేసి గుండీలు పడుతుంది, మీద మీద పడుతుంది. నాకు పెద్ద పన్నాలు ఎలుక పీకినాయి ఒక్కడేసారి. అయింది, అంత పని అయిందా? దానికి బుద్ధి మాట చెప్పకపోతే గంత చేసింది రాదు. మామ మీరు మాట్లాడ ముచ్చట ఇట్ట చింతకింది శోభరాందా ఏంది? నీకెట్లా తెలుసురా? ఇక ఆడకట్టాలి అనుకోగా ఇన్నా. అరే నేను బేం తీయాల గారా, ఇంత తొందర ఎట్లా తెలిసిందిరా నీకు? ఏ నీ ముచ్చట కాదు, ఇక నువ్వు ఒక్కనివే ఉన్నావా పోకట అంటే? ఎంతమంది లేదు. సరే కానీ ఏమైంది చెప్పు చెప్పు, ఏమైంది? ఆ ఇంట్లో అట్లా అయిందారా, బయటకు వెళ్ళే వరకు అలా అత్తొచ్చిందిరా. అబ్బా, అది దాని కవరింగ్ చల్లగా ఉండదు. కవరింగ్ ఏం చేసింది చెప్పన్నా, సిలిండర్ బుడ్డు పెట్టి వచ్చింది అత్త, అది నాకు పెట్టరాదుగా అని చెప్పింది వాళ్ళ అత్తకు. ఇక మళ్ళీ అత్త దృష్టిలో నేను పేరు బదనాం అవుతుందని నేనేమంటే, అయ్యో మరి సిలిండర్ మంచిగా చేసిన 100 రూపాయలు ఇయ్యరా అని నేనంటే, వాళ్ళిద్దరు జనం పెట్టుకుర్రు. ఇక నేను అంటే నేను అని ఆయనగా మెల్ల బయట పడ్డరా. ఇక మొత్తానికి అయితే రిపేర్ అయితే చేసి వచ్చినావు. అవి ఈ రిపేర్లు ఏమో కథ ఏమో కానీ నాకు ఒకటి అర్థం కాదు, దానికి నా నెంబర్ ఎట్లా పోయినట్రా? వచ్చి బీరిపోయి ఇంటికాడ ఇట్లా ఊకున్నారా అంతే. ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏమంటుంది అనుకున్నావు? ఇలా రాత్రి వరకు రావాలి నువ్వు రా అంటది. గదం దగ్గరకు పోతా అంటా. నేను వేసుంటాను, మీకు తెలియదా? మరి ఏమన్నావు? ఏమనుడు ఏం చేస్తా అని చెప్పిన. నాకు తెలుసు నువ్వు అట్నే అంటావా అని. పోతే పోతే కానీ బదనం అయ్యావు పైలం. ఇలా పొద్దున్నే పరిచయం అయ్యి పొద్దుకే రమ్మంటుందంటే కొద్దిగా పెడి ఉంటుంది అది. మనం వేసేటోళ్ళం నీకు తెలియదారా? మనం అంగుతనే మాయం చేస్తాం, మనం దొరుకుతాం రా గట్లా. అవునా చిన్ను, ఒకటి అంటే ఏమనుకోకు, నువ్వు పోతాను అడిగినావు బరాబరే. మాకు ఎప్పుడు అవసరం? మన నోట్లే మాట అవుతుందా? నా నోట్లు అంటే అవుతుంది అనుకో, గిన్నె నోట్లు అవుతుంది. లంగా పెంటి అడిడు, అక్కడ ఉన్న ముచ్చట ఇక్కడ చెప్పిండు, ఇక్కడ ఉన్న ముచ్చట అక్కడ చెప్పడా? నేనెందుకు చెప్తారా? నువ్వు ఆగురా, నువ్వు ఫెయిల్ అయినావు ఆల్రెడీ. సప్పుడు ఊకో, ఇటు చెప్తాడు లంగా పెంటి గాడు. నేను చెప్పా నేను ఎందుకు చెప్తారా? అరే మీకు పుణ్యం ఉంటుంది, ఏడ చెప్పకుర్రా, నాకు ఉబ్బాగా చెప్పినా కానీ. మేము ఏడే చెప్తాం కానీ అచ్చైపోయేతో వాళ్ళ మళ్ళీ పైలం మెల్లవు దొరికిరు అనుకో పంచాయతీ పెట్టి పిస్తారు. పేరు పైన అయితే అట్టిగా సరే రావులకు చెప్పకూడదు. మేము చెప్పాం. ఒక బీరాపితే అయిపోయి అప్పటికి. అరే మొన్న ఆ కేసు ఏమైనా తెలుసా? అల్వా వెంకటేష్ అన్న గిట్నే వేయండు, తెల్లారు వాడకట్ట అంతా బాగింది. ఇక పంచాయతీ పెట్టి ఇచ్చినాక పెద్ద మనుషులు లచ్చకు నూకిండు. ఏంది ఇప్పుడు ఈ చిన్న కేసేనా? గదే మరి. మరి ఇవరకు చెప్పబోతే ఏమో అర్థం ఉంది ఆయనను. అరే నువ్వు ఇంతకుముందు ఏమన్నావురా? అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్తానన్నావా? మళ్ళీ ఇది చెప్తాను ఊకుంది వారా. ఏం ముచ్చట ఎప్పుడో ఏం ముచ్చట చెప్పొద్దు నీకు తెలియదు కారా? నాకేం వరకరా నువ్వు అట్లా అన్నాక నేను సప్లేకున్నా. మరి ఇప్పుడు పోయి చెప్పిరావన్నా? ఎందుకు తీ, ఇక మెడగొట్ట పని కరవకుండా ఉంటుందా? ఓంతి కరవంతి. ఇగో మనము గుర్తుగా ఒక ఫోటో దిగుదామా? అంటే ఈ ఫోటో తీసి నన్ను బ్లాక్మెయిల్ అయితే చేయవు కదా? నీకు నేను ఎట్లా కనబడతానా? బ్లాక్మెయిల్ చేసే దాని లెక్క కనబడతానా? నువ్వు గిసంటోని మంది వెళ్తే నేను అర్థం మాట్లాడకపోను. అయ్యో సారీ. ఇగో నేను అట్లా చేసేదాన్ని కాదు. సరే జోక్. సరే కానీ అది పక్కకు పెట్టు. కానీ నాది అదృష్టమేనే, పొద్దున కట్టెలు కొట్టంగా నేను యూసుడైంది, రాత్రి కలుసుడైంది. చిత్రమే పో. మనకు ఆ దేవుడు రాసి పెట్టున్నది కాబట్టి కలిసినాం, లేకపోతే మనం ఎందుకు కలిసేటోళ్ళం? అంతే అంటావా? సరే కానీ మళ్ళీ ఎప్పుడు కలుగుతామే? అయ్యో ఇప్పుడైతే బయటకైతే పోలేవు, మళ్ళీ ముచ్చట మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సరే బాయ్.
అవును కానీ మరి మీ భర్తకి తెలిస్తే ఎట్లనే? గైనకి ఎందుకు తెలుస్తుంది? అటు చూస్తుండా, అక్కడ ఎక్కడో ఉన్నాడు కానీ. హలో, చెప్పరా బంగారం. ఏం చేస్తున్నావురా? ఏం చెప్పానే, నిన్న రాత్రి జరిగింది ఆలోచించుకుంటున్నా, ఒట్ల పనులపులు వేసుకొని నవ్వులుతున్నా. సరే కానీ నాకు ఒక 20,000 కావాలి, అర్జెంట్ అవసరం ఉన్నది. చిట్టు ఉన్నది కట్టేది, ఎట్లా చేసైనా అడ్జస్ట్ చేయరాదు? ఏంది 20,000? కాదే, నేను ఏం పని చేస్తున్నా, నా దగ్గర ఉంటుంది చెప్పే. అబ్బా గట్లా నాకు ఏ నన్ను చూసి సెడి చేయి ప్లీజ్, అర్జెంట్ అవసరం ఉన్నదంటున్నా కదా, లేకపోతే నేను ఎందుకు అడుగు చెప్పు. అవ్వ నిన్ననే కలిసి ఇలా పైసలు భలే అడుగుతున్నావేందే నువ్వు, మళ్ళీ గన్ని పైసలు నా దగ్గర ఎక్కడియే? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నీ నమ్మకం చల్లకుండా, నమ్మకం లేనిదే నేను ఇంత పెద్ద అడిగేస్తానా? లెవ్వే నా దగ్గర, అమ్మతోటి చెప్తున్నా, నా దగ్గర ₹1 లేవ్వా? నిజంగా లేవ్వా? లెవ్వే, పక్కా? పక్కనేనే. సరే ఉండు నువ్వు, నేను మనం నిన్న నైట్ దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని మన ఊరు గ్రూప్లో ఎత్తానా, ఏం చేసుకుంటావో చేసుకో, సరేనా? ఏంది? 20,000 పంపితేనేమో పంపు, లేకపోతే ఈ ఫోటో అందులో ఉంటుంది. అయ్యో, దానికి దీనికి ఏం లింకే? ఏమైంది పొద్దుల ఎలుగా పడుతుంది? చదువుడేమోరా, అది మళ్ళీ ఫోన్ చేసిందిరా. మళ్ళీ ఫోన్ చేసిందా? మళ్ళీ ఫోన్ చేసింది, పైసలు అడుగుతుందిరా. పైసలు ఎందుకు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మొన్న పోయినా కదా, ప్రేమ కొద్ది ఫోటో దిగుతాను దిగింది, అది ఆ ఫోటోలను పట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు అవి ఇవి గ్రూప్లలో ఎత్తుందట, లేకపోతే 20,000 కావాలన్నట. 20,000 ఇస్తే ఏం చేయదట, 20,000 ఇవ్వకపోతే ఫోటోలు లీక్ ఎత్తుందట. అబ్బా పెద్ద స్కెచ్ చేసింది కానీ, మరి ఇవ్వపోయినావే 20,000? నాదే బిచ్చాల బతుకైతుందిరా. అంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయిరా పైసలు, నువ్వు భలే ఉన్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నారా, మనసున వాడతలేదు. అవు ఏమైంది? ఇయ్యవా పైసలుగా? అసలు ఏమనుకుంటావు? నువ్వు భలే ఉన్నావేంది? చిన్న బాగు నేను మాట్లాడదా అంటే నీకు ఏమన్నా అప్పున్నాడా? ఏంది అప్పున్నట్టు వాడుతుంది? ఈడ ఏం చేసుకో చేసుకోపో. అవు అప్పే ఉన్నాడు, నేను ఇచ్చిన బండకు బండ 20,000 నువ్వు చూసినావు అయ్యంగా, నీకేం తెలుసు అని మాట్లాడతావు? అవు బాలే ఆదలు కొడుతున్నాయి చిన్న. నీ దండం పెట్టి చెప్తున్నా, నా దగ్గర ₹1 కూడా లేవు. సరే ఇప్పుడు నీ దగ్గర లేవు కదా, సరే రేపు పొద్దుట దాకా ఇట్లనే చూసుకుంటుండు, నీ పరిస్థితి ఎట్లుంటుందో. ఏం చేస్తావు? గ్రూప్లో పెడతావు కావచ్చు, అంతేగా? పెట్టుకో, అది ఎలా అనుకుంటున్నావు? నాకు అన్నీ తెలిసే. ఆహా, అయితే నీకు అన్ని చెప్పిండు అన్నమాట. ఎందుకు తీసి అప్పుడేకుందాము భయపడతాను అనుకుంటే నువ్వు రెచ్చిపోయి అందరికి చెప్పి నన్ను బదనాన్ని చెప్తానవా? అదే ఈ నన్ను గుంజిండు అని నేను చెప్తే చింతపండు చేస్తారు అందరు కలిసి. అరే నువ్వు ఆగురా, ఊరితో ఎందుకురా అంత బదనం చేస్తావు? మరి 20,000 మనం భయపడుకుంటూ ఉంటే భయపడిస్తారు వాళ్ళు, ఎవరు తెలియగలు చేయాలి మనం. చెప్పు లేదు ఏం లేదు, రేపు పొద్దుగాల దాకా టైం ఇస్తా, అచ్చి ఇచ్చినావనుకో మంచిగుంటుంది. లేకపోతే ఎట్లుంటుంది తెలుసా, మాకు అమ్మలక్కల గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లో వారైతే ఏమనుకుంటారో. ఇగో గుర్తుపెట్టుకో. ఏదో తేడా కొడుతుంది, ఈ లగ్గం గట్టిగానే అయ్యేటట్టుంది. నా 6th సెన్స్ చెప్తుంది ఈ లగ్గం అవుతుంది పక్క. ఎట్లరా మరి ఏం చేసుర్రా? నాకు పొద్దు అంచెలు మైండ్ పని చేస్తలేదు. ఏం చేసుడే ఉంది, చక్క వాళ్ళ ఇంటికి పోయి కాలుముక్త పంచలేను, నాతో ఈ పైసలు ఇచ్చుడు కాదు, ఆ పొలం కాడ ఇంత ఆసర అయితే పనికి అని చెప్పేసి బదిలాడిపో. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేయదారా మళ్ళీ? మరి 20,000 మునుగుతా మునుగు, ఉన్న ఒక ఆప్షన్ అదొకటి ఉంది అంతే, పోయి బదిలాడిపో.
రాజవ్వా, ఓ రాజవ్వా, రాజవ్వా. ఎవరు? మా అత్తమ్మ లేదు. ఓహో నువ్వేనా? నీకోసం వచ్చిన. రాజవ్వ రాజవ్వ అని పిలిస్తే మీ అత్తుంటే మెల్ల కవర్ చేద్దామని చూసిన. చెప్పు ఏం సంగతి? నీతో కొద్దిగా మాట్లాడాలి ఇట్రా. ఏం మాట్లాడతావు? ఏమైంది? నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నన్ను కొద్దిగా ఇడిచిపెట్టు. నా దగ్గర పైసలు లేవు, రూపాయలు లేవు. అర్థం ఎట్టే మళ్ళీ ఎందుకు తలుపు ఎత్తున్నావే? ఓ గంతగానం భయపడకు, నిన్నేం చేయగాని. చెప్పు. నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నా దగ్గర ఒక్క రూపాయి లేవు, ఒక్క కొత్త లేదు, నన్ను ఇడిచిపెట్టు కొద్దిగా, ఇప్పుడే ఉంటుంది. ఇంటికి రానంగానే వేసుకొని ఉరికొచ్చినావు. పైసలు అవసరం పడ్డా ఈరా అంటేనే ఏనంటావా? పైసలు నువ్వు అడిగింది రూపాయ 2 రూపాయల 20,000. 20,000 ఏడికెళ్ళి తేవాలి నేను? నాకు అవన్నీ తెలియదు. నువ్వు నాకు పైసలు ఇవ్వాలి, ఈ పంచాయతీ అంతా తొడవాలి, లేకపోతే ఇక నేను ఎట్లా ఎత్తానో చూడు రచ్చ రచ్చ. నీ కాలు మొక్కుతానే, నా దగ్గర పైసలు లేవే. ఇప్పుడు ఇస్తావా అయ్యవా? ఏం సంగతి నీది? నా దగ్గర ఒక్క రూపాయి లేవు. తీసుకొస్తేనే మర్యాద కొద్ది మంచుకుంటుంది, లేకపోతే మళ్ళా నన్ను చంపు. నాకు నిన్ను చంపుడు అవసరం లేదు. నాకు పైసలు అవసరం పడ్డది. నువ్వు పైసలు ఇస్తే నేను పోయి కడతా, లేకపోతే నేను ఇట్లే ఎత్తా. కబ్బతోడు, నీ ఎంత నమ్మింది నిన్ను, గిట్లెందుకు ఎత్తున్నావు చెప్పే? ఏయ్ నేనేమన్నా నీ పెళ్ళన్నా? ఆనే పోనే కొడతాను. అవన్నీ అన్నాడు బంద్ చేయి. ఇగో నాకు పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలు కావాలి అంతే. నీ కాలు మొక్కుతానని అట్లా వేయకే. నువ్వు నా కాళ్ళు మొక్కి నాకు పాపం అంట కట్టకు. నడు దూరం జరుగు ప్లీజ్, అట్లా వేయకే, దండం పెడతానే. ఇవన్నీ కాదు, నా ఫోన్ ఎక్కడ నొప్పాయే, గ్రూప్లో ఒత్తితేనే నడుతుంది ఇక ఫొటోస్. అద్దు ఆ పని చేయ, అద్దు ప్లీజ్, దండం పెడతానే, దండం పెడతా. మరి నా దగ్గర లేవే. పట్టుకరావా ఇప్పుడు రెండో ముచ్చట్లు. ఏమైందమ్మా? కాదే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు నచ్చిందే. ఎవరు లేరు, ఇగో ఫోన్ మాట్లాడుతున్నా చూడత్తమ్మా. మొగళ్ళ మాట నచ్చిందే నాకు. అయ్యో అత్తమ్మ, మా అన్న ఫోన్ చేసిండు, పైసలు ఇచ్చేది ఉండగా అడుక్కుంటానా. ఇగో అరే అన్న ఆగురా. ఏంది ఏంది మరి ఏంది అని పడుతుంది? అచ్చుడే తప్ప ఏంది? ఇంట్లో ఏందో మాట నచ్చిందా నచ్చిన? ఏం లేదు కానీ పోపో, ఫోన్ మాట్లాడతానా. పో అని పడుతుంది. పోయేదాకా ఆగుతావా లేదా? అంతే ఎగితే వచ్చిందే. మీ అన్నతో నేను మాట్లాడుతుందే. నువ్వేం మాట్లాడతావు అత్తమ్మ? ఇత్తనన్నాడు, మాట్లాడిన అయిపోయింది. అయ్యో నేను ఒక్క ముచ్చట మీ అన్నేనే మాట్లాడితే ఏమైతే? ఎందుకు ఇత్తనన్నాక మాట్లాడి ఏం చెప్తావు? సరే పోయిగా. సరే రన్న నేను ఉంటానా. ఏమో ఈ కథ ఎట్లెట్లనో ఉంది కానీ ఆ పైసలు ఇచ్చుడేందో అడుక్కుండేందో. నేను వచ్చే వరకే ఎప్పుడు పోద్దాన్ని చూస్తావు కదా. సరే నువ్వు అత్తమ్మ, నేను చూసుకుంటా కదా. చూసుకుంటావు. ఎప్పుడా లేవు లే. కొంచెం అయితే ఇజ్జత్ పోతుండే. ఎన్నిసార్లు అడిపించుకుంటావు? ఇయ్యవాయిగా లేవే నా దగ్గర. మళ్ళీ లేవు అంటాడు. ఏంది ఫోన్? ఆగు నీ సంగతి ఇట్లా. దండం పెడతా. మరి ఇయ్యి. లేవు నా దగ్గర. లేవంటేనే అడగది. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేనానే ఫోన్ చేస్తుంది? ఇదేనా అందరికి ఫోన్ చేస్తున్నా అన్నావు? కొంప ఏడుకోదు ఎత్తావు కానీ నేను అనుకుంటున్నా నువ్వు కొంప ముంచుతావని. మొన్ననేమో సిలిండర్ మంచిగా లేదా అయిన దోలకి వచ్చింది అన్నావు. ఇయ్యాలి ఎందుకు వచ్చిండే అంటే అత్తమ్మ నువ్వు నన్ను అనుమానిస్తానవా? అనుమానం కాకపోతే ఇంకేముందే? నువ్వు చేసేది మంచి పని. అని గిట్ట వెళ్తే నా కొడుకు ఇంటికి అత్తడో లేదో, ఆడక్కడ ఏమైపోతాడో తెలుతలేదు. ఎక్కడి లంగదని మోప అవుతుందే మాకు. మా పరువు తీసడానికి వచ్చిన వాయ నువ్వు. చే నీ ముఖం చూసిన జట్ట. అట్లా అనకత్తమ్మ, నేనే తప్పు చేయలేదు. నీ కాలు నాదే కన్ను నాదే ఏమనరాక నేను కాపాడుతుంటే నువ్వు అందుతో జుట్టు పడతాను, అందపోతే కాళ్ళు పడతాను. నువ్వే మనిషివే. తప్పు చేయలేదు అత్తమ్మ. కక్కలేక మింగలేక నేను చస్తుండే నువ్వు చేయబట్టి.
అవునే మరి నువ్వే తప్పు చేయబోతా పోరడు మన ఇంటికి ఎట్లా వస్తాండే? అత్తమ్మ నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. నీ కొడుకు తెలియకుండా ఆ పిల్లగానికి 20,000 మిత్తికిచ్చిన. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఇవ్వని కాలేదా పడతాడు మన ఇంటికి వచ్చి. కావాలంటే కరుణాకర్ పిల్లగాన్ని అడుగు. ఆయన ముందు కూడా అడిగిన నేను. ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఏమనుకుంటాడు చెప్పు. ఇంకెన్ని తప్పులు చేస్తాంది పైసలు వాళ్ళకి ఇచ్చి అని. అవునే మరి ఆయనకి తెలియకుండా నువ్వు పైసలు ఇచ్చుడు ఎందాన్ని బతిలో ఆవిడైంది ఎందుకు ఇచ్చినదే? ఇచ్చుడు తప్పు కాదా? నిజంగా అత్తమ్మ నేను నమ్మే ఇచ్చిన. కానీ ఆయనకి ఇట్లా ఎత్తాడు అనుకోలేదు. ఇత్తడు కావచ్చు అనుకున్నా. అదేనే నీ చేతిలో డబ్బుని ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నావు. అత్తమ్మ నీకు దండం పెడితే నీ కొడుకు చెప్పకు. ఇదేమన్నా మంచి ముచ్చట అని చెప్తానే నువ్వు చేసే పని సింగారం అని. ఛీ! సరే చెప్పకు మరి. హలో, మా అత్తకు మనం మొత్తం విషయం చెప్పినా నువ్వు కూడా అట్లనే ఉండు. 20,000 రూపాయలు ఇచ్చేది అని చెప్పిన. సరేనా? ఏమని చెప్పినావు? నువ్వు నాకు 20,000 ఇచ్చేది ఉన్నది, నన్ను ఒర్రిస్తాడు ఇత్తలేడని చెప్పిన. అమ్మతో నువ్వు ఏ వాటి నేను చచ్చిపోతున్నా, నేను బతుకుడు కూడా బతుక చెప్తున్నా. సావు నాకేం అవసరం? నాకు అవసరానికి నువ్వు లేనప్పుడు నువ్వు ఉండేంది లేకంది. ఇగో నాకు నువ్వు 20,000 ఇస్తేనే సై. ఇదివరకు దాకా మాటలతోటి చెప్పిన, ఇప్పుడు చేతులతోటి ఎత్త మరి. ఏ చిన్ను ఏమైంది? పేను వచ్చిన ఇక్కడ బీర్ పోయి నిల్చుంటావు. వాళ్ళ అత్తకు దొరికినాం రా. ఏంది అలా అత్తకు దొరికిరా? ఆ ముసలి ఎటు పడతాటే మాట్లాడిందిరా. ఇద్దరు కలిసి ఏడ్చుడు ఆయన నేనేం చేసిన బయటకు ఆయన తలుపు తీసుకుని ఊరికొచ్చిండ్రు. ముసలి దానికి దొరికిన కథ ఏదో పెద్ద అవుతుంది. పెద్దగా కూడా ఎక్కడిదిరా, ఇదేమన్నా చిన్నదేనా? పైసలు ఇచ్చిన ఆయనకు కడతలేడు, కత్తుండు కాలు పడుతుండని వాళ్ళ అత్తతో కవర్ చేస్తుందట. ఇది అమ్మతోడు గీపిచ్చడ కూడా ఇట్లా కవర్ చేసిందంటే అది పెద్ద తోపేనే. ఇంకేమన్నది మరి? ఇంకేమన్నది ఏందిరా, డైరెక్ట్ అంటుంది. ఇన్ని రోజులు అయితే నేను 20,000కు మాటలతోనే చెప్పిన, ఇప్పుడైతే నేను చేసే చూపిస్తా నీకు అని అంటుంది. ఒక 10,000 ఉంటే ఇవ్వలేవురా, కట్టి పారేస్తారా, నాకు లొల్లి పోతుంది. నా దగ్గర ఎక్కడ ఉంటాయి పైసలు? ఈ గొడ్డు గొడ్డు నువ్వు నీ దగ్గర లేవు పైసలు నా దగ్గర ఉంటాయా? బగట్లా నాకు రా, సూడు లేవురా. అన్నో ఇన్నో బతులాడి ఒక 10,000 దండం పెడతా. నాకు వాళ్ళు ఇస్తారే, ఎవరు వాళ్ళని అడుగు పైసలు, మధ్య సాక్షి దగ్గర నేను పెడతా. అరే నాకు ఎవ్వరు రూపాయి నమ్మర్రా, ఉనుకన్నా ఫోన్ చేసి అడుగురా ప్లీజ్ రా. నీ ఫోన్లోకి వెళ్ళి నేను మాట్లాడతా. నా ఫోన్లోకి వెళ్ళి చేస్తే రూపాయి ఉట్టదురా నాకు, నువ్వే వేయరా ప్లీజ్, దండం పెడతారా. మాట్లాడు. వెంకటేష్ నేను చిన్ను, నమస్తే. నేను చిన్ను అయితే ఒక 20,000 కావాలి నా అర్జెంటు. ఓవలాడిని ఇస్తలేరు కానీ చూడరా ప్లీజ్ రా. నువ్వు నన్ను పైసలు అడిగే ఏ సోపతి అని నేను ఇవరక సపోర్ట్ చేసిన. నువ్వు ఇట్లా పైసలు అడిగితే నేను సోపతి కూడా చెప్పుకున్నా. దండం పెడతారా కొద్దిగా చూడరా. లేవే పైసలు నా దగ్గర, నన్ను అడగకు ప్లీజ్ రా. చచ్చిపోతున్నా. గిదానికి చచ్చిపోతారా? చచ్చిపోవడమే చచ్చిపోతున్నా. బండ ఎందుకు కట్టుకున్నావు? మరి ఏం చేయాలి, నాకేమో ఈత వచ్చు, బండ కట్టుకొని దుంగుతే అడుగు ముడతా అని అందుకే దుంగుతున్నా బండ కట్టుకొని. గిదానికి చచ్చిపోతారా? నేను చచ్చిపోవాలంటే ఎన్నడూ చచ్చిపోదు. నేను కూడా బాధితున్నా తెలుసా నీకు ముచ్చట? ఏంది నువ్వు కూడా బాధితున్నా దానికి? బాధితున్నా అంటే మరి ఏం చేయాలి? అప్పుడు పరిస్థితి గట్టుంది. అయినా అది నిన్నెట్లా సెట్ చేసిందే మరి? ఇక నేను ఎట్లా సెట్ చేసిందంటే నేను ఏం చెప్పుకోవాలి? నేను మా ఇంటి ముంగట గడ్డి వీక్తున్నా, అది ఆ బీడిలోంచి పడుకొని తోవంట పోతుంది. ఇక ఆయనతో నా న్యూస్ కన్ను కొట్టింది. అది కన్ను కొట్టినాక మనం ఊరుకుంటామా? నేను వెనకాడ పోయినా అలా స్మూత్కుంటా అంటుకుంది.
కాలేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే అల్వీర కాలేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే గుంజి గుంగడి చెప్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే గుంజి గుంగడి చెప్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే సంపదిన ముద్దు వెళ్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే సంపదిన ముద్దు వెళ్తాడమ్మా ఎందుకో అమ్మ తోడు కథ పెద్దనే ఉంది కానీ ఈ కన్నా ఇంతమందిని ముంచుతుంది అన్న అది కాదు. మరి నీకు ఎంత కొత్తింది? 1.5 2 దాకా వచ్చింది. ఏంటిది వేల లక్షలు లక్షలకు వచ్చిందా అన్న? నన్ను 20,000కు వస్తుందామని ప్లానింగ్ చేస్తుంది అది. దానికి దండం పెట్టిన కాలు మొక్కిన కానీ నన్ను ఎడతలేదు. నాకు చచ్చిపోయే బుద్ధి అవుతుంది మొత్తం. అయితే చిన్ను నువ్వు గింతలు అందిపడుతున్నావు. ఈ కన్నా మనం ఎన్నిసార్లు పోయినా దాని దగ్గరికి? ఏడన్నా ఒక్కటేసారి పోయినా. సరే ఎన్నిసార్లు పోతుంది కానీ ఇప్పుడు 20,000 మరి ఇస్తావా? ఆ 20,000 కోసం అన్న బాయిల బండ కట్టుకొని దుంగుతున్నా. నాతో అయితే లేదన్న, నాకు దగ్గర రూపాయి లేవు. మరి సత్తావా? సత్తావా సత్తా అన్న సిగ్గు అనిపిస్తలే నీకు? మరి ఏం చేద్దామే, నాకు కేసు పెడదామా మరి? దాందే వెళ్తుంది ఏడికి పోయినా. మరి ఏం చేద్దాం? వాళ్ళ అత్త ముంగట వాళ్ళ భర్త ముంగట వెళ్ళని చేద్దాం పోయి. అట్లయితే కొద్దిగా బుద్ధిగా వస్తుంది కావచ్చు. అది కదా మరి మన ఇజ్జత్ పోదంటావా? పోతుంది. పోతే పోనీ ఏం చేస్తావు మరి? మనసు ఉంటాడు ఇంకోడు బలి కాకుండా ఉంటాడు కదా. పోయి అంగడంగడి చేస్తే నడుస్తుంది. ఇంట్లో అత్తకి చెప్పాలి, అందరికి చెప్పాలి. మా ఇంట్లో మా వాళ్ళు అందరికి తెలిసింది నా ఇజ్జత్ మాన బేన్ తెలుసా? నేను ఎంత కుమిలిపోయినా తెలుసా అన్న? మా వాళ్ళకి తెలియదే. మా వాళ్ళకి ముచ్చడి చేస్తే కలాస్ మా వాళ్ళు నన్ను కలాస్ చేస్తారు. మా వాళ్ళకి తెలియనే తెలియదు. దాన్ని ఊళ్ళకి వెళ్ళి వెళ్ళగొడతాట్లు చేద్దామా, లేకపోతే దాన్ని మోగనుకుని దానికి విడాకులు కాదు పట్లేదు అట్లే పోదామా? పోదాం పన్న. చూడు ఇదేటు అన్న కట్క మూడు పడ్డది వెళ్తలేదు. మళ్ళీ కోపంలో దాని బండితే చంపితే అదొక కేసు అవుతుంది. అటు వారేసిరా చక్క. రాజాబా, ఓ రాజాబా, మీ కొడలు రమ్మానమ్మా, మీ కొడలు రమ్మను. ఎందుకయ్యా? రమ్మని చెప్తా. వీళ్ళు పిలుస్తారే, లోకిలో వచ్చారు పిలుస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చిర్రే? ఏమైంది అయ్యా? అమ్మ మీ కోడలు నేను అప్పు తీసుకున్నా అని చెప్పింది. ఇలా 20,000 చెప్పింది నాతోటి. నేను అప్పు తీసుకొని నేను ఏం చేస్తా అమ్మా? ఇంటికి రమ్మన్నది. లేని నేను అక్కడ కట్టెలు కొడుతుంటే ఇంటికి రమ్మని బీడీల దారం అంటది. ఇంట్లోకి పోయి తలుపులు ఎత్తది. 6 సిలిండర్ పైప్ అని అట్లే చెప్పింది. 20,000 నన్ను ఏమంటుంది. లేకపోతే ఆ రోజు దిగింది, నా ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు బ్లాక్మెయిల్ చేస్తుందట. మొత్తం అందరికి పంపిస్తుందట, గ్రూప్లలో పెడుతుందట. బదనాం చేస్తుంది నన్ను మొత్తం. అవునే, వాళ్ళు చెప్పేది నిజమేనా? అత్తమ్మ నువ్వెవరేం చెప్పినా నమ్ముతావా చెప్పు. అమ్మా ఆమె ఏడ్చుకుంటా మాట్లాడి నువ్వు అమ్మకి చెప్తున్నా. నన్ను 2 లక్షలకు ముంచింది తెలుసా నీకు? అది అవునే 2 లక్షలట. ఆ 2 లక్షలు అయింది, 20,000 అయింది. ఈ భాగవతం ఏంది? మళ్ళీ ఏమన్నంటే ఏడుతున్నావు. ఏడ్చిన ఆడదాన్ని నమ్మరాదట, నవ్విన మగవాడిని నమ్మరాదట. ఓ అత్తమ్మ నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, ఎవరేం చెప్తుంది నమ్మకు. నీ కొడుకు మీద కోపం ఉండొచ్చు, అందుకే అట్లా వేస్తారు మనకు లొల్లి కావాలని. నేను ఏం చేయలేదు అత్తమ్మ, జర నన్ను నమ్ము. చూసిన ఎట్లా అలా కొడుతుందో. ఫోటోలు దిగింది బరాబరేగా. దిగినామే. నువ్వు ఫోన్ తెప్పు అమ్మ, ఫోన్ తెప్పి అమ్మ. అవునే చెప్పి ఈ ఫోటోలు అంటారు, ఫోటోల భాగవతం ఎక్కడిదే? ఏ అత్తమ్మ ఫోటోలు ఎక్కడ? ఈ ఫోటోలు గంగలు పోను అట్టిగానే అంటారు. ఇప్పుడు నువ్వు ఫోటోలు దిగలే? ఎప్పుడు దిగినా అట్టిగా నింద లేకురి నా మీద. నువ్వు ఫోటోలు దిగలే? లేపండి దగ్గర ఫోటోలు. ఏ చిన్ను నువ్వు చక్కగా ఫోన్ తెప్పు ఇంట్లో పోయి. నీ ఫోన్ ఏడుంది? అరే చెప్తా అర్థం కదా నీకు? ఫోటోలు ఎక్కడి? ఇగో 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 నీకు దండం పెడతా, నీ కాలు ముక్త ఫోటోలు లేవు, ఏం లేవు. నేను ఈనా. ఇగో 20,000 ఏమద్దు, నేనే నీకు కావాలంటే 20,000 ఇస్తా. నాకు వద్దు. ప్లీజ్ నా నాకు ఇజ్జత్ వద్దు. పోతుంది, నా ఇజ్జత్ నేను పోతుంది. ఈనా. అరే నేను ఈనా. చెప్తున్నా నమ్ము. నేను చచ్చిపోతున్నా. ఇగో అమ్మా చూడు, ఇగో ఫోటో చూడు. ఇంకో చూడే ఫోటో. నువ్వు ఇప్పుడు ఇంతాడు వానావు. నేను అడుగుతున్నా నాతో ఏం పొంకులు పొంకుతువే? ఇంత నలవక ఈ ఫోటో చూడు. ఇట్లా దేవుడు పద్ధతి ఏంది? చెప్పు ఇగో ఇగో ఈ ఫోటోలో ఏంది కథ ఏంది? ఇక నాకు చూపెట్టకుర్రయ్యా, నాకే అంత ఎట్లా అనిపిస్తాను. ఈ ఇల్వ తీస్తానని తలుచుకుందా అది. నువ్వు చక్కగా పోయాడు వచ్చాక మా ఇంటికే కూడా ఉండకు. నువ్వు నా ఇల్వ పోతుంది.
అత్తుందట గిట్ట చేయంగా చూస్తుందంటే నాకు ఇల్లు ఉంటుందా ఇగో అత్తమ్మ నీ దండం పెడతా నీ కాలు మోగుతా ఇంకోసారి ఈసారి తప్పు చేయను అత్తమ్మ ఇచ్చేది పోతుంది నా మాడం పోతుంది నీ కొడుకు చెప్పకు ఇట్లా ఎన్నిసార్లు కాలు మోగుతుంది నీ దండమే నా పానగానం ఇడ్డాడు వచ్చినాక నేను ఇంకోసారి చేయను అత్తమ్మ పుణ్యం ఉంటుంది అని చెప్పకు ఇగో నీకు దండం పెడతా నేను ఇంకోసారి చెయ్యా ఒక్కసారి వదిలిపెట్టుర్రి ఇగో అమ్మ 20,000 అన్నా నేను ఆ 20,000కి ఇప్పుడు లోపల ఫోన్లు తీసుకురాని పోతే ఏమంటుంది 20,000కి ఇంక 20,000 నేను కల్పిస్తాను దండం పెడతా నీ కాలు మొక్తా నన్ను బయట పెట్టక బదనాం చేయక అంటుంది రాతివా దానికి ఎదురేవాళ్ళు చదివేవాళ్ళు అనదా ఇక అంటే మేము బయట ఎత్తనం ఒక లెక్క మేము బయట ఎత్తనం ఇంకో లెక్క మేము బయట వేసాకనేమో మేము బదనం చేస్తా గ్రూప్లలో పంపిస్తా ఇట్లా మాట్లాడుతుంది సరే ఇవన్నీ అవసరం లేదమ్మా మాకు ఇంకోసారి ఇట్లా వేయకురాను ఇట్లా పద్ధతి కాదు మీ ఇజ్జత్ పోతుంది మా ఇజ్జత్ పోతుంది అర్థమవుతుందా ఇంకోసారి చెయ్య తప్పైంది ఇగో తప్పైంది నీ కూడా ఇంకోసారి చెయ్యి ఇట్లా మైండ్ నేను చచ్చిపోతాను వేనా నువ్వు అట్లా చస్తావా వచ్చినాక తిన్నా పెడదత్తమ్మ ఇంకోసారి చెయ్యా తప్పైంది అత్తమ్మ నీ తప్పు శరవను తప్పు తప్పని నన్ను భలే బంకిచ్చి నన్ను బొర్రెత్తావు నేను ఎంత మంచిగా కప్పుకొని ఉంటే ఏమంటారా నీ కప్పుకుంటూ పాడవాడ ఊకుండా అత్తమ్మ నేను ఇంకోసారి చెయ్య నన్ను ముట్టనే ముట్టకు అత్తమ్మ అనుకుంటా ఇంకెందుకు ఏడుతానో ఏడ్చిన కాడికి చాలు చేసిన శర్వాకమా అని ఇంకేడుతానవా ఏడు పాపి ఫోన్ ఏడుందే కొడుకు ఫోన్ కలుపు నీకు దండం పెడతా మా కొడుకు ఎందుకు ఫోన్ చేసాడు ఇప్పుడు చెప్పు ఆయన ఫోన్ చేస్తే ఆయన చేస్తాడు నన్ను చంపుతాడు నీకు దండం పెడతా నీకు చెప్పకు నేను నా జన్మలు ఇసోటి తప్పు చేయను అత్తమ్మ ఇసోటి తప్పు చేస్తే నేనే ఎవరు పోసుకొని సత్తా నీ కాలు మొక్కి చెప్పు కాదే నువ్వు పెళ్లి చేసినందుకు పెద్ద నిల్వ దక్కిచ్చినవా చేసుకున్నో నిల్వ దక్కిచ్చినవా నీకు గుంపెడు మందిలో నా కొడుకు గంపెడు తలవాలు పోసిండు నువ్వు పసుపు తాడు నిల్వేందో తెలుసుకున్నావా ఇంకా తవ్వంటవా పోరగంటాడు నువ్వు పైసలు అడుగు నీకు అవసరమా నీకు పంపించాడా నీకు అవసరం ఉంటే అవును నేను పెద్ద మనిషిని ఉన్నాను కానీ అత్తమ్మ మరికి పైన అవసరం ఉందంటే నేను ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడనా అవు నీ మాట వెనుకెళ్ళాడు వంపను లెక్క నువ్వు తవ్వంట పోయేటోళ్ళను ఒకరి దగ్గర 2 లక్షలు ఒకరి దగ్గర 20,000 ఆవిడే అటు ఇంట్లోకి వచ్చినాక ఇంకా బయటలు ఆడతానువా 20కి 20 ఇస్తావా ఎంత ఆడానివే నువ్వు నీ మాట ఎట్లా నమ్ముడే నేను చెయ్యను అత్తమ్మ ఇంకోసారి అయితే నేనే సత్తనని చెప్తాను కదా నేను చెయ్యాలి ఈ బుద్ధి అప్డేట్ పోయింది ఇది మొదలు ఉండాలి నా మొగడు 10 మందిలో 100 మందిలో నాకు తాళి కట్టిండు పసుపు తాడు ఇలువైంది నా భర్త ఇలువైంది అని నా తల్లిదండ్రులు ఇలువైంది మరి నాది ఇది పద్ధతి కాదని అప్పుడు ఆదికి రాలే ఇప్పుడు ఫోన్ చేస్తానంటే నేర్తానే నాకు అప్పుడు తెలియలేదు అత్తమ్మ నేను తెలిసో తెలియకుండా చేసిన ఇంకేవాళ్ళ నేర్చుకోపోతారు గది పోతే దాని మో దుబాయ్ పోతుంది గీయేసాలు వేసింది నేను ఎత్తాని నేర్చుకునే తట్టు చేస్తాను నువ్వు ఇప్పుడు ఫోన్ ఇచ్చిందని కావాలి అమ్మ అద్దత్తమ్మని కాలు మొక్తో బాంచిన వద్దు నేను మంచిగా ఉంటాయి ఇక్కడి నుంచి నేను వేసుంటే తప్పు చేయను అత్తమ్మ నింపలు జోలికి పోను మళ్ళా ఇసోటి జోలికోతే యారే అమ్మ అనుకుంటాను వీళ్ళు వాళ్ళ అక్కతనాలు చేసుడు మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు చాలుగా ఏడ్చిన కాడికి సరే అత్తమ్మ నేను ఇంకోసారి చోటు తప్పి అయ్యా ఊరి పోసుకొని చావాలమ్మా ఆడిదానివి కాదా గాడిదని అనుకున్నావా ఇక నన్ను ఇల్వ కాపాడుకొని మెదులు సరే అత్తమ్మ సరే చాలా ఏడ్చిన కాడికి ఏమైందో తాగలేదామో పుల్లగుందో సప్పగుందో
ఇలా మనం పొట్టు పొట్టు కళ్ళు తాగుదాం. తాళాలకు 200 కళ్ళు చెప్పినా పోయి కళ్ళు పట్టుకరాపో. అరే స్టఫ్ ఎక్కడ కొట్టుకురాపో. ఇలా అంగడంగడి వేసుడే. అసలు ఏంది ఇది? పొద్దుగాల ఫోన్ చేసి రమ్మన్నారు, వచ్చిన. మీ సందలో మీరు అందరు ఎగురుతుర్రు, నేను అటు తీడ కూర్చున్నా. అసలు ఏమైంది? మీరు ఎందుకు ఎగురుతుర్రు? అరే లైఫ్లో ఫస్ట్ టైం రా నిన్న ఒక్క మొగోడు నిజాయితీగా గెలిచిండంటే అది. ఏం గణకార్యం చేసిరని గెలిచిరు మీరు? అరే మామ మనోళ్ళిద్దరిని శుభ్రానికి గెలిచిన ముచ్చడం మనకు తెలిసే కదా. అది మనోళ్ళని పైసలు డిమాండ్ చేసింది. ఆయన మనోళ్ళు ఏం వెళ్తా తక్కువ వేలు అతకు కంప్లీట్ ఇచ్చారు. ఇది చదివే కాలం వచ్చింది, దాన్ని బట్ట బయలు చేసారు మొత్తం. ఏంది గట్ల చేసిరారా? అట్లా వేయద్దురా, పాపం రా. పాపం దేనికి పాపం? పైసలు అడగా పాపం ఆదికి రాలేదా? రూపాయి 2 రూపాయలు 20,000 రూపాయలు అడిగింది. చెప్పు కూడా మానవుతుంది. నాకు 2 లక్షలు అడిగింది. అవునానే ఇచ్చినావా మరి పైసలు? ఇవ్వకుంటే ఏం చేస్తాడు? 2 లక్షలు ఇచ్చిండు. ఎట్లా మునిగినా అనుకొని ఇక నన్ను ఇచ్చటం ఆపిండు 20,000. డైరెక్ట్ ఇద్దరం కలిసినాం. వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ అత్తకి చెప్పినాం. దాన్ని బతుకు బస్ స్టాండ్ చేసినాం నిన్న. సురుకు తాకింది ఆరా. తోటి మొగోడు బాధపడతా చూడలేను నేను. నేను చచ్చిపోయే కాలం రా అయ్యా. నా బతుకు నేను ఏం చెప్పుకోవాలి? నాకు దేవుని వాళ్ళు వచ్చిండు. బండ కట్టుకున్న ఆల్రెడీ దుంకుతాను బాయిలా. ఏమో గంట పని చేసినావా? అదే గంట పని చేసిందా? ఒక 2 నిమిషాలు లేట్ అయితే బాయిలో ఆట ఆడు పీరుగు. ఇంత పాపం ఉంటుందా? ఇంకా ఒక్కదాన్ని వేసి ఆడుకుంటారా మీరు? మీ అసలు సోపది పడితే నాకు కూడా పాపం తలుస్తుంది. ఏమైనా ఇంక ఇంట్లోకి వెళ్ళామానే? ఇవాళ వెళ్ళమ్మ కోసుకున్నాడు పుట్టాడు పైన ఉంటుందని తెలియదా నీకు? లేచి పని అంతా చేస్తే ఇంక ఇంట్లోకి వెళ్తలేదు. అరే అత్తానే కదా ఇది తానం చేసినా కదా మరి. అదే నేను పిలిస్తేనేమో నేను తానం చేయొద్దా, నేను రావద్దా అంటావు. సప్పుడేక నేను చేసుకుంటావు అని ఎన్ని పనులు అన్న చేయని ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్ళవు. ఇప్పుడు నేను వచ్చిన కదా నాకు పనులు బరువు అవుతాయా? చేస్తా. ఇక్కడ బోర్లు ఉన్నాయి తోంపో. బోల్లా మాది ఉంటా. అవు కానీ ఆ బోల్ నేను దొంగతా కానీ ఇక బుచ్చక్క దగ్గర పోయి అట్టి చేపలు ఉన్నాయి అడుగుపో. గా అట్టి చేపలు ఎందుకు? చికెన్ తెచ్చుకుందాం కదా మంచిగా. ఎప్పుడన్నా ఎల్లమ్మ కోసిన మొక్కమేనా ఆయనది? గా ఎల్లవ తల్లికి చికెన్ ఎక్కుతా అదే చికెన్ ఎక్కది. ఇన్ని ఉలువలు అనుములు గుడాలు వేయాలి, కళ్ళు తేవాలి, పిండి చేపల కూర వండాలి, మొక్కాలి ఆ తల్లికి కుడుక కనం పెట్టుకొని. అబ్బో పిండి చేపల కూర ఆ పేరు ఇంటర్నెట్లో అనిపిస్తుంది. ఏమద్దది? అది ఎట్లా ఉంటుందని నీకు తినబుద్ధి అని తెచ్చి మొక్కుతావు దేవునికి. ఎలా తల్లికి ఎక్కేటి ఇవి నువ్వు కొత్త సిరత్త పెట్టకు. సరే నేను అవి అడుకొస్తాను, దాంతో దేవునికి మొక్కేవు కానీ నేనైతే చికెనే తెస్తా తిందాం. గంతే పో. తిండి అంటే సంబరమేనా? నాకు తినబుద్ధి అవుతుంది గిదాన కసీగా ఎల్లమ్మ అక్కడ గది పెడతారా అని ఎందుకు అంటాను? చెప్పారా అక్కడ ముచ్చట్లు పెడితే ఆయన ఉండు. లేకపోతే నర్సవ్వా ఏం చేస్తాను? కూర్చున్నా కూర్చున్నావు కానీ మేము ఎల్లమ్మకు మొక్కుకుంటాను. అట్టి చేపలు ఉంటే పెట్టరాదు 4. ఉంటే పెట్టపోదునా? నేను చేపలు పట్టుకొచ్చేదన్నా చేసేదన్నా నేనేం చేసేదాన్ని. సరే చేపలు లేకపోతే అది చెప్పాయి కానీ ఇన్న నువ్వులు ఉంటే పెట్టు. ఇక నేను చేరేసిన షెట్ వేసిన బిడ్డ నా దగ్గర ఎక్కడ ఉంటాయి ఉలువలు? అబ్బా ఏం అడిగినా లేవంటున్నావు కదా. ఇవి ఉన్నాక పెట్టరా? లేకపాయ ఉన్నాక పెట్టరా? సరే లేకపాయ. ఏమైంది? నల్ల మొక్క అయిందా? కింది మొక్క వేసుకొని పోతున్నావు? చేసింది చక్కని పని అని ఇంకా తలకే లేపుకొని పోతుందా? ఈ సొంటలు భూమి బరువు బతికి వేస్ట్. చచ్చిపోయింది నా ఎందుకా బతుకు? ఏంటి బాగా మాట్లాడతారు? అంటే నేను ఇప్పుడు తగ్గినా అని మీరు బాగా ఎగురుతారా? ఏంటిది బాగా మీ మీద కత్తున్నావు? నువ్వు గట్లా ఈ ఫస్ట్ కిందికి మొక్క వేసుకొని పోతే గీంతలు ఉన్నాయి. ఇప్పుడు చేసినంత వేసి ఇప్పుడు నాటకం చేస్తుందా? మళ్ళా ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ఏమవుతుంది? ఏమైతుందంటే నేను సప్పుడేకపోయినా ఎందుకు గెలుకుతారు? నువ్వు సపడేకో నోటికి ఎరగలేపో. ఇగో ఇంకోసారి నా జోలికి వచ్చిర్రనుకో నాకేం చేయాలో బాగా ఏర్పాటే. అర్థమైందా? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? చేసుకోపో. ఆహా బండ పట్టుకొని వచ్చినావా? కొడతావా? మరి కొట్టు కొట్టు కొట్టు. కొట్టేంత దమ్ము లేదు కానీ బండ పట్టుకొని వచ్చినావా నువ్వు? నల్ల మగమడా ఏమైందిరా? కొట్టావు గందుకే ఉన్నావు పో. సప్పుడేకుంటా అంటే రెచ్చిపోతాడు. మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఉండుర్రి ఎట్లా చేయాలో అట్లా ఎత్తా. అయ్యో లాలవా ఎటు వేస్తాను?
నేను అట్నగా బియ్యం తీసుకున్నా బియ్యం బండి విని వేసిన సీపీలు కొనుక్కొని వస్తాను ఆఫీసులు కుడుతందుకు. ఆహా చీపురు తీసుకొచ్చుకుంటాను అయితే కానీ లాలవ్వ మేము ఎలా ఎల్లమ్మకు మొక్కుంటున్నాం ఇన్న నటి చేపలు ఉలువలు ఉంటే పెట్టరాదు. ఈ ఉలువలు లేవు నా దగ్గర కానీ ఉన్నాయి చెప్తా లేని ఏం చెప్పాలి కానీ నిన్న అన్విత్తులు ఉన్నాయి అటు చేపలు ఉన్నాయి. అటు చేపలు ఉన్నాయా? ఉన్నాయి. సరే నేను వస్తానప్ప. నీ ఇంటికి వస్తానని మా అంటున్నావా ఇంటికి వస్తావు అటు చేపలు ఇతేవని మా అంటున్నావు కానీ మరి మీ ఇంటికి ఇద్దరు పిల్లగాళ్ళు వచ్చారట ఎందుకు? నువ్వు ఆ ముచ్చట చెప్తే నేను అటు చేపలు ఇస్తా అన్విత్తులు పెడతా. ఆ ముచ్చట గంగలోను ఆ పోరగాళ్ళకి అగ్గిదలుగా వాళ్ళకి నేను పైసలు అప్పించిన గట్టిగా అడిగిన వాళ్ళే మా ఇంటికి వచ్చి ఎగబెడదామని చూస్తాను వాళ్ళు. ఊరంతా ముచ్చట్లు పెట్టుకోగా నీ ఇంటలేనేంది నాకు తెలియనట్టుగా చేయబడితివి అది ఏందో ఏమోతి. అయ్యో ఎందుకో దాచిపెట్టుడు ముచ్చట. నేను కాక దాచిపెట్టిన ముచ్చట కానీ అటు చేపలు అయితే పెట్టించు నేను వస్తానా. ఉంటే పెడతా లేకుంటే లేదు లెంకులు ఆడతాయి. ఇక ఎన్నడో పెట్టినా కుండల్లో కాగుల్లో గుమ్మిల్లో పెట్టినా అన్ని ఎనుకలు ఆడతాయి ఇప్పుడు పోయి. నీ మాటకు మాతే లేదు కదా ఇది వరదాకా నేను పెడతాను ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మర్చిపోయినా అంటుంది. ఇక నువ్వు పెట్టినట్టే నేను తీసుకున్నట్టే. అవ్వా ఉన్నావా? ఇవాళ మేము ఎల్లమ్మకు మొక్కుంటున్నాం 4 అటు చేపలు ఉంటే పెట్టరాదు? పెడతా. ఉన్నాయా? ఉన్నాయి. సరే 4 దేపో. అవ్వా బంగారు తల్లి కొద్ది మందిని అడగలేదు నేను ఎవ్వరి ఇంటికాడ అడిగినా లేవంటారు. అయితే ఇక నీ దగ్గరనే ఉంటుంటాయి అని వచ్చిన. ఇక ఎన్ని అయితేంది అవ్వ 3 4 సాత్రం వాళ్ళే అయితే కానీ బిడ్డ ఊళ్ళో పనులు మంచిగా వెళ్తలేదు పేరెళ్ళకు అదే. సరేనవ్వ నాకు కూడా అదే అనిపించింది. అద్దు బిడ్డ ఆ పేరు అసలు రావద్దు మనకు. సరేనవ్వ మంచిగానే ఉంటా నాకు కూడా అనిపించింది. ఏంది నలుగురిలో వాడితే ఏం మంచిగా బిడ్డ. సరేనవ్వ మంచిగా ఉండదు. నేను మంచిగానే ఉంటా ఇక అసలు పనులు చెయ్య. సరే సరేనవ్వ మంచిగా ఉండు బిడ్డ. అత్తమ్మా అత్తమ్మా ఏంది ఇచ్చిందా? ఇక పోసమ్మ దగ్గర పోయి అడగత్తాను 4 ఉంటే పెట్టింది. ఇగో మరి ఉలువలు ఎట్లనే? ఉలువలంటే నేను ఏడికి పోవాలి లేవంట అంటే మేము ఏమన్నా షేన్ వేసినామా పండించినామా మా దగ్గర ఎక్కడి అంటారు అడగబోతే. కొడకరాకపోయినావు నువ్వు పోయి. బాగానేనా గిన్నె అన్నిత్తులు అయితే అయిపోయి ఉలువలు బాగానేనా? పెట్టరా గిన్నె ఇల్లు ఉన్న కాడ అని ఊకున్నా. కొనుక్కుంటే దొరకయా? మరి కొనకరాకపోయినావు కొనకరాని చేత కాదు నువ్వు ఏడకచ్చుకపో. ఇప్పుడు ఈ చేపలకు నువ్వు ఎంతసేపు అవుతుంది? ఇంతసేపు ఆయన పుట్టాడు పని చేసినా ఈ చేపలు పట్టుకొని వచ్చి నువ్వు అడకచ్చుకపో నేను ఎందుకు వెళ్ళినావు నన్ను అని మాట్లాడుతాను. నువ్వు చేసే సట్టలంతా మంచిగా ఉన్నట్టు మళ్ళీ నాకు మొదటికి తిప్పినావా? మరి ఏంది లేకపోతే ఇప్పుడు నేను చేపలు అడకొచ్చినా ఉలువలు అడక రాలేదని నువ్వు చేసేటి అని మంచుకున్నాయని మళ్ళీ అడి దింపినావా? పెయినాక దొరకయా? అబ్బా ఏడాడు ఆక్కుంటూ వచ్చినావు. ఆక్కుంటూ వచ్చినా నువ్వు చేసే పనులంతా మంచిగా నువ్వు బాగా తెప్పిపోడు నన్ను. మరేంది ఇంకా బోల్ నేను దోముకోకపోదునా నువ్వు అడకత్త అయిపోవు కదా అదేదో ఎన్నింటిలో అడిగినా నీకు ఎరికేనా? మరి అప్పుడు అనలేదే నాకు ఎవరు పెట్టరు మరి నేనే బోల్దవుతా నువ్వు అనపోచి వీడికైనా ఏమైనా ఊపుకుంటూ వచ్చి మరి ఇద్దరు పైసలు పోయి కొనుకొత్తా ఉలువలు. ఇక నువ్వే తేవాలి. మరి తెచ్చుకపో. పైసలు తేతుందట అడిగితే 4 ఇళ్ళు ఎవరు పెట్టపోతురా నీకు? పెడతారు నీకెందుకు పెట్టరు అవ్వా? ఏం బోల్దామినావు నువ్వు? ఆగో ఎక్కడి పొలాలు అక్కడనే ఉన్నాయి ఏమో బోల్దామినని మాట్లాడుతుంది. వచ్చే వరకు అన్ని పనులు చేసినా గంట అయింది నువ్వు పోయిందని. నీతో ఎవరు పెట్టుకుంటాడు పా నీతో పెట్టుకుంటే రోజులో వెళ్ళి అవుతుంది. నాకు ఆన్సర్ ఉన్నది తోమినావు కానీ ఫోన్ చేయాలనా వద్దా? ఎందుకైనా మంచి ఒకసారి చేద్దాం. హలో హలో ఏం చేస్తున్నావు? చెప్పు ఎందుకు ఫోన్ చేసినావు? పానం కొట్టుకొని ఫోన్ చేసిన. ఇగో ఇంకోసారి నాకు ఫోన్ చేయకు నా నంబర్ డిలీట్ చేయి. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడితే చెప్తాను. నువ్వు ఎందుకు అంతగానో ఆగమం అవుతున్నావు? ఫస్ట్ నేను చెప్పేది ఏంటి చెప్తావు తొందర చెప్పు. ఇవరిదాకా బయటకైనా చిన్నగాడును అరవింద్ గారు నీ గురించి ఏమో మాట్లాడుకుంటారు అది చెప్పబుద్ది అయి ఫోన్ చేసిన. అవునా? నా గురించే మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో కానీ మీ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిరటగా. మా ఇంటికి వచ్చి ఏం లొల్లి పెట్టలేదు. చిన్ను నాకు పైసలు ఇచ్చేది ఉండే ఊకి అడుగుతానా అని మా అత్తమ్మతో వచ్చి మాట్లాడిపోయారు అడగకమని. అంతే ఏం కాలే. కాదు మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు నువ్వైతే తప్పు చేయలేవుగా.
నేనేం తప్పు చేసినా నా గురించి నీకు తెలియదా? నాకు తెలుసు కాబట్టి ప్రేమ కొద్దీ ఫోన్ చేసిన. నా ప్రేమ నీకు అర్థం కాదు. ఇగో గా ప్రేమలు గీమలు ఇప్పుడు ఏం లేవు. నేను అవన్నీ మర్చిపోయినా. నా బతికేదో నేను మంచిగా బతుకుతున్నా. నాకు పెళ్ళి అయింది, నాకు మొగుడు ఉన్నాడు, నాకు సంసారం ఉన్నది. అర్థం చేసుకొని సప్పుడేకుండు. అర్థమైందా? నా జోలికి రాకిగా. ఇగో ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. మంచిగా ఉన్నదాన్ని గెలుపుతారు. సరే కానీ నేను దుకాణంలోకి పోయి ఆ ఎల్లమ్మ కాడికి సామాన్ కొనుక్కొత్తా. హలో హలో అక్క, మంచిగా ఉన్నావా అనే? ఏం లేదు, నా రాత పాడుగా, నా రాతే మంచిగా లేదు. ఇగో నేను ఒకరిని ఇష్టపడ్డానే. ఆ విషయం మా అత్తమ్మకు తెలిసింది. అయితే ఆ పిల్లగాడు వచ్చి ఇంటికాడ లొల్లి పెట్టిపోయిండు. ఊళ్ళో అందరికి తెలిసింది. ఇక నాకు మంచిగా అనిపించలేదు. మా అత్తమ్మ ఇక నుంచి అన్న మంచిగా ఉండు, ఇటువంటి పేరు తెచ్చుకోకు అని తిట్టింది. సరే అని నేను మంచిగానే ఉంటాను అక్క. మేము ఇలా ఎల్లమ్మకు మొక్కుంటున్నామని అటి చేపలకు పొమ్మన్నది. ఇక వాళ్ళ ఇంటివి అడుక్కత్తనని పోతే ఇక ఇద్దరు బాడకావులు ఉన్నారు చూడు, మొన్న చెప్పలేదా? ఆ బాడకావులు నన్ను బెదిరిస్తాను రే అక్క. ఏం చేయాలో చెప్పు మరి నువ్వు. ఉన్నాయి అక్క. పబ్లిక్ చేయాలా అంటే నా ముఖం కనబడకుంటానా? సరే పెడతా మరి. అట్లా పెడితే ఏం కాదు కదనే. సరే అట్లయితే భయపడతారు కదా. సరేనా అక్క, పెడతీ. మన నా దగ్గర అయితే ఉన్నాయి ఫోటోలు. సరేనా అక్క. దొంగ బాడకాలు అన్నీ మర్చిపోయి నా సందాల నేను ఉంటాంటే మళ్ళీ నన్ను బదనాం చేద్దామని చూస్తారు. ఉండుర్రి మీ సంగతి చెప్తా. ఇగో దీనికి బొట్లు పెట్టు. ఇంతగా బొట్లు పెడితే అయిపోతుంది కదా, పెట్టు. నువ్వు ఫోన్ చూసుకుంటుంటావా? గీ చేతి ఎట్లా పెట్టేస్తుంది అంతా? నువ్వు భలే బరువు అవుతుంది. పో ఆ కుంకుమ దాంట్లో పెట్టు. ఏమైనా ఫోన్ ఆడ వారేసి అవి పెట్టే. మనసుకి ఇంత మిర్ర పనికి రాదు.
గిన్నె గుగ్గిలం ఉంటుంది తీయే గుగ్గిలమా అగో ఇలా గుగ్గిలం లేదు కదా అత్తమ్మ అంటే గుగ్గిలం లేదా అని అయ్యో అత్తమ్మ లేదు కదా గుగ్గిలం అయ్యో నా మతి పాడగాను మరి చచ్చింది ఏంటి కొంతదే పోయే ఏంది ఇప్పుడు నేను పోవాలా మళ్ళీ అక్కడికి అయ్యో పోలేదే నేను ఆయనకు మా చెప్పినా కానీ మర్చిపోయినట్టున్నాడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉండే నేను మలవా అన్నా నీకు అంత బరువే అవుతుంది కానీ పో అక్క అబ్బా నా ఫోన్లోకి వెళ్ళి ఫొటోస్ పంపిస్తే డౌట్ వస్తుంది ఈ పోరని ఫోన్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళి పంపితే ఏ బాధ ఉండదు అందరు ఈ పోరని అనుకుంటారు ఇట్లయితే అట్లే ఫోన్ అడుగుతా కరుణాకరు ఇగరా ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా నీ ఫోన్ ఉందియా మళ్ళీ నా ఫోన్ అడుగుతావు అబ్బో నేను ఇయ్యా నువ్వు పెడకొద్దియా ఏ మా అత్త మీద సామాన్ తెమ్మని చెప్పింది నేనే మర్చిపోయినా ఈ ఫోన్ నుంచి చేద్దామంటే రీఛార్జ్ అయిపోయింది అందుకే అడుగుతానా ఇయ్య రాదు ఎటు పోతున్నావు అబ్బా ముఖానికి కొడతాను ఎండా ఇంకా నీడకు పోయి ఫోన్ చేస్తా అయిపోలే నీ ఫోన్ మాట్లాడు ఏ అయిపోయింది పిల్లగా ఇగో ఇదే మంచిగా మొక్కు ఇసొంటిగా పిస పిస పనులు చేయ నేను ఇక మంచిగా మెదులుతా ఈ కాడికి వెళ్ళాను మంచిగా మొక్కు పనులు చేయ మంచిగా ఉంటా తల్లి చల్లగా చూడు అబ్బా ఒకసారి దెబ్బ పలిగిందేమి అన్నా ఈ ఫోటోలు నువ్వు గ్రూప్ లో పెట్టినావు ఏ ఫోటోలు రా మా డాడీ ఫోన్ వచ్చినాయి మనూరు గ్రూప్ లో ఫోటోలు ఏ ఫోటోలు ఒకసారి ఇటీ. ఈ ఫోటోలు ఓర్ని అవ్వ కథ పెద్దగానే ఉంది ఎవరా కథ పెద్ద ఉందంటే నువ్వు గా గ్రూప్ లో ఫోటోలు ఎందుకు వెళ్ళినావే గా గ్రూప్ లో నేను కెడతారా ఫోటోలు మరి నీ నెంబర్ వేరే ఎవరు పెడితే నువ్వు అట్ట పెడితే ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా నీ ఫోన్ ఉందియా ఏ మా అత్త మీద సామాన్ తెమ్మని చెప్పింది నేనే మర్చిపోయినా అరే నాకు అర్థమైంది రోల్ పెట్టిరు గ్రూప్లో హలో నాన్న చెప్పరా చిన్ను నీ ఫోటోలకి గ్రూప్లలో వైరల్ అవుతున్నాయి కానీ మన ఊరు గ్రూప్లలో ఫోటోలా ఏం ఫోటోలు రా గదకి శోభరాంతం తీయలేవా నువ్వు ఆ ఫోటోలు ఏ నిజం చెప్పు సరే పంపుతున్నా ఇవుడు హలో చెప్పరా ఈ గ్రూప్లలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా నీ కూడా ఏ ఫోటోలు రా గదే శోభరాంతం తీనట్టున్నావు నువ్వు ఫోటోలు అవే వైరల్ అవుతున్నాయి గ్రూప్లలో ఏంది మనూరు గ్రూప్లో వచ్చినాయి ఇవుడు
అందరికీ నమస్తే. వీడియో చూసిరు కదా. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి చేయలేదు. మన సమాజంలో ఇట్లాంటి మస్తు జరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొంతమందిలోనే మార్పచ్చి అందరూ మంచిగా ఉంటారనే ఉద్దేశం మాత్రమే. ఇక మిగతాది మాత్రమే చెప్తుంది. ఇసొంటి సంగతులు చేస్తే మిమ్మల్ని పెళ్ళి మన ఆడి పుట్టుక అద్దం అసొంటి పుట్టుక ఎత్త పుట్టుకు అంటది. మంచిగా మెదులుతేనే అది చూసుకుంటే అద్దం. మరి పెళ్లి చేసుకొని పోయిన కాడ కానీ మన అన్న తల్లిదండ్రులు కానీ వాళ్ళు బాధపడకు బాధపడద్దు. వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు, 10 మందిలో పోయి మాట్లాడలేరు. వీడియో లెక్కనే చూడర్రి. మీరు అపార్థన చేసుకోకూడదు. అపార్థం చేసుకోకూర్రి.